ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. పాటలు అయిపోయి ఇప్పుడు కథల్లోకి వెళ్దాం. సినిమా తీద్దాం అనుకుంటున్నా. అంటే స్టోరీస్ డైలీ అడుగుతున్నాను అందరినీ. ఎవరైనా మంచి కథ చెప్పగలరా? మీరు చెప్తారా? వెరీ గుడ్, రండి. సో ఇప్పుడు ఎలాంటి కథ చెప్పబోతున్నావు? మన్మధుని కథ చెప్పబోతున్నాను. లవ్ స్టోరీ? లవ్ స్టోరీ లాంటిది. వావ్, నాకు అలాంటి అన్ని లాంటివే కావాలి. నాకు నేను ఈ సినిమా మీతో తీయాలనుకుంటున్నాను. అందరూ అదే అనుకుంటారు కానీ ఎవరు కుదరట్లే. ఈ సినిమాకి మాత్రం నేనే డైరెక్టర్, నేనే ప్రొడ్యూసర్. డౌటే లేదు, ఈసారి యాక్టర్స్ కూడా ఎక్కిద్ది. ఓపెన్ చేస్తే భూమండలం చేతికి కీచైన్ లెక్క గిరగిరా తిరుగుతుంది. ఆ కీచైన్ లా తిరుగుతుంది భూమండలం. బ్యాక్ వెళ్తే ఒక దేవుడు చిటికెన్ వేలు పైన భూమండలం గిరగిరా తిరుగుతుంది. ఆ దేవుడు ఎవరో కాదు, మీరే. ఓకే, వెళ్ళట్లే ప్రాక్టీస్. ఆ దేవుడు ఉత్తి దేవుడు కాదు, మన్మధుడు. మన్మధుడు బాణాలు పట్టుకుని తిరగాలి కానీ గ్లోబుల్ పట్టుకుని తిరగాలి. ఓకే. తర్వాత మన సినిమా టైటిల్ పడుతుంది మన్మధుడు 2. ఆ జన్మ అయిపోతుంది మీకు, దేవుడి జన్మ అయిపోతుంది. అప్పుడే అయిపోతుంది. ఏం చేయకుండానే నెక్స్ట్ జన్మ అవుతుంది. మీరు భూమి మీద మీ పాదం మోపగానే అన్ని కంట్రీస్ లో సునామీలు, ఎర్త్ క్వేక్స్ వస్తాయి. నేను కాలేసినందుకే, మీరు కాలేసినందుకే. దరిద్రం లెక్క అలాంటిది లేమ్మా. మీరు పెరుగుతున్న కొద్దీ అవి కూడా ఎక్కువైపోతుంటాయి కష్టాలు. మరి జాతకం అలా ఉంటుందా? అది సినిమాలో అంతే. అమ్మాయిలందరికీ మీరంటే చాలా ఇష్టం. మీకు చిట్కేయంగానే 1 కోటి మంది అమ్మాయిలు వస్తారు. ఏం చేశాడన్నాడు? మన్మధుడు కదా, మీరు మన్మధుడు చాలా పవర్ఫుల్, అందంగా ఉంటారు కదా. అది పూర్వజన్మలో. అంటే ఇక్కడికి వచ్చింది మీకు. ఐ టుక్ ఇట్ దేర్. అందరూ మీ చిట్కేయంగానే వస్తారు, మీకు మీ కొల్లంతా ముద్దులు ఇస్తారు. కానీ 4 అమ్మాయిలు మాత్రం అస్సలు మిమ్మల్ని చీచి అంటారు. వాళ్ళే మన హీరోయిన్స్. నలుగురు హీరోయిన్స్ ని తీసుకుంటున్నాం మనం. ఒక హీరోయిన్ నైజీరియా అమ్మాయి, సౌత్ ఆఫ్రికా అమ్మాయి, ఇంగ్లాండ్ అమ్మాయి, అమెరికా అమ్మాయి. ఈ 4 అమ్మాయిలతోటి ఒక సాంగ్ అవుతుంది. ఈ సాంగ్ వస్తుంది, అయిపోతుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మీ లవ్ స్టోరీ నడుస్తుంటది 4గురితో. తర్వాత 4 హీరోయిన్స్ ఇంకొక లవర్ తో లేచిపోయి పెళ్లి చేసుకుంటారు అందరు. బతికిపోయా. వండర్ఫుల్, చాలా బాగా వచ్చింది. అసలు నేను వస్తా అనుకోలే. 200 days 300 centers. No collections. Yes. ఇట్ సైడ్ నుంచి ఎవరు భయంకరమైన స్టోరీ చెప్పబోతున్నారు? హాయ్, మై నేమ్ ఇస్ పూర్ణచంద్ర. పరిపూర్ణంగా చెప్పు కదా అంత. ఓపెన్ చేస్తే ఓపెన్ చేస్తే 7 స్టార్ హోటల్. హోటల్ అందరూ బర్గర్లు పిజ్జాలు తింటుంటే హీరో పేదవాడు బిర్యానీ తింటుంటాడు. అదే టైంలో రోడ్డు మీద జపక్ అంటూ బెంచ్ కార్ లో ఒక అమ్మాయి వెళ్తుంటే హీరోయిన్ చూసి ఫ్లయింగ్ కిస్. అది చూసిన హీరోయిన్ ముందుకెళ్ళి గేరేసి బెడేలాడు దూకి. అదే టైంలో వెనక నుంచి 10 సుమోలు వస్తాయి. ఎన్నుంటాయి మొత్తం లైట్లు? పక్కనే ఒక ముసలాయన లుంగి లాక్కొని భయపడుతుంటాడు. అవును. అదే టైంలో నేను ఇచ్చిన అమ్మాయి కాదు బెంచ్ కార్ అని చెప్తాడు. సూపర్. అంతా ఒకటే కాలేజా మీరు? అదే టైంలో బెంచ్ కార్ పారిపోతాడు ముసలాడు లుంగి లాక్కొని. హీరోయిన్ ముసలాన్ దగ్గరికి వచ్చింది. కిషోర్, ఆ ఏసీ పని చేయట్లేదు. ఇగో నిన్నే వాటర్ ఆ ఏసీ పని చేయట్లేదా బాబు? అదే టైంలో ముసలాడు భయపడుకుంటూ వాడు నా లుంగి ఎత్తుకెళ్ళాడు, ఈ పిల్ల నాకు గోచుకెళ్ళిద్దామని భయపడుతుంటాడు. అవును. ఆ పిల్ల వచ్చి హీరో తను ఎక్కడ లుంగి లాక్కున్నది ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. నాకు తెలియదమ్మని చెప్తాడు. వెనక మనుషుల్ని హీరోని వెతకమని చెప్పి పంపించింది అందరినీ.
ఆడు తుమ్మాడు అంతే. లుంగి ఉన్న తనకే నచ్చితే లుంగిలే నేను అంత నచ్చుతానని ఆ ముసలాన్న ఆ హీరోయిన్ ప్రేమిస్తాడు అనమాట. లుంగి ఉంటేనే అంత నచ్చితే లుంగి లేకపోతే ఆ విషయాన్ని ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు. సుబ్బారావు గారు పంచే ముగ్గురు కొడుకులకి నలుగురు కొడుకులు చెప్తాడు ఈ విషయం. ముగ్గురు కొడుకులకి నలుగురు కొడుకులు, ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు ఆ విషయం. ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు చెప్తాడు ఆ విషయం. ముగ్గురు పిల్లలకి ముగ్గురు కొడుకులు, ఇంకో కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇద్దరు పుట్టొచ్చు కదా. ఇద్దరు తప్పే ఉంది అంటే ఒకరికి పుట్టలేదు అనమాట. డౌట్ ఏముంది? ఇప్పుడు ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు పుట్టకూడదు. నలుగురు అంటే వాళ్ళకి ఇద్దరు పట్టొచ్చు, ముగ్గురు ముగ్గురు పుట్టొచ్చు. ట్విన్స్ 10 మంది అండి. వాడిపోతే పోలించగలరు. కట్ చేసి ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ విలన్ ఆ ముసలోడు ఆ విలన్ అయితే ఆ హీరోయిన్ ని ముగ్గురు పిల్లలు నలుగురు కొడుకులు కిడ్నాప్ చేస్తారు. ఆ అంకుల్ లేడు, ఊరెళ్ళాడు. అదే టైంలో ఆ విలన్లు అదే హీరోయిన్ మనుషులు కిడ్నాప్ చేస్తున్నారు చూస్తుంటారు. అవును కదా, హీరోయిన్ వచ్చిన టైంలో హీరోయిన్ కిడ్నాప్ చేస్తున్న సమయం చూసి బెంజ్ కార్ తీసే లోపు ఆడి కార్లు వీళ్ళు పారిపోయారు. ఓ కాస్ట్లీ మూవీ ఆడి కార్ అండ్ బెంజ్ కార్ ఉన్నాయి. అదే టైంలో ఇది హీరో తన కథ చెప్తాడు. ఎలా అంటే వీరి కెమెరాలు రెంట్ కా, ఆడియో ఇది మన మైకులు ఇవన్నీ. హీరోయిన్ పంది లాంటి కుక్క ఉరుకుతుంటే ఉరుకుతున్న టైంలో హీరో వెంపడి పడుతుందే అనుకోని అవ్వదేంట్రా హీరోయిన్ వెంట పడుతుందే అనుకోని హీరో కాల్తో అంటాడు. అబ్బా వెరీ గుడ్. ఆ టైంలో లారీ వచ్చి హీరోని గుద్దింది. హీరోయిన్ మొత్తం నాగేసి పేదవాడైపోతాడు అనమాట. హీరోయిన్ నాగేసి పేదవాడైపోతాడు. పేదవాడైన అయిన టైంలో హీరోయిన్ కి బ్రేకప్ చెప్పి తప్పించుకొని తిరుగుతాడు. ఈ టైంలో కిడ్నాప్ చేసిన హీరోయిన్ ని విలన్ డెన్ లోకి తీసుకెళ్లారనమాట. హీరో కనుక్కొని హీరో వెళ్ళిన టైంలో ఇంజన్ లేని కారులో ఆ రెండు చేతులు జేబులో పెట్టుకుని చెప్పు. ఇప్పుడు చెప్పు భయ్యా. ఇంజన్ లేని డ్రైవ్ లో హీరోయిన్ కోసం తాడు చెట్టుకి ఇంజన్ లేని కారుని కట్టి లాగి డెన్ లో పడతాడు. లాగి డెన్ లో పడితే ఆ సౌండ్ కి ముసలోడు చచ్చిపోతాడు. సూపర్. ఫ్యాక్టరీ టైం అయిపోయింది, మేము కార్యకర్తలు అందరూ వెళ్ళిపోవాలి. ఉంది చెప్పలే, నేనే యాక్ట్ చేశాను. అయితే ఆ విలన్ ముసలోడు చనిపోయిన హీరో ఇంజన్ లేని కారులో ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇంటికి వెళ్ళి రొమాన్స్ సాంగ్ వేసుకుంటారు. రొమాన్స్ సాంగ్ వేసుకున్న తర్వాత అయిపోయింది. హీరో ముసలోడి ముగ్గురు కొడుకులు నలుగురు కొడుకులు కాలు పైన పెట్టుకో, కాలు పైన పెట్టు. చెప్పు నలుగురు కొడుకులు చెప్పు హ్యాండిల్ పట్టుకో. హీరోయిన్ నలుగురు కొడుకులు వాళ్ళ నాన్న చనిపోయిన కోపంతో పంతులు లేని సైకిల్ మీద కత్తులు లేకుండా బాంబులు లేకుండా హీరోయిన్ ఎలా తీసుకురావాలని కోపంతో తినారా బిస్కెట్స్ కానీ కాఫీ టీ అని తాగుతారా? హీరోయిన్ సైకిల్ మీద వెళ్ళిపోతారు అనమాట. అదే టైంలో డట్టి మూవీ చూస్తుండగా పంతులేని సైకిల్ మీద అదే డట్టి పిట్ చూసిన హీరో పంచలేని సైకిల్ మీద వస్తున్న విలన్లు చూసి సంపూర్ణేష్ బాబు లాగా ఊహించుకొని నలుగురిని చంపేసి హీరోయిన్ పెళ్ళి. దిగు ఓకే, నీ ప్లేస్కి వెళ్ళిపో. కజ్జెప్పయ్యా హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. అయిపోయింది. చూసావా దిగి అయిపోయింది. పట్టుకోండి కాసేపు అబ్బాయిని. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.